హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉప్మాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం 1:24 ధనుర్లగ్న ప్రవేశమందు ధనుర్మాస ఉత్సవాలు చాలా ఘనంగా ప్రారంభమయ్యాయండి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గుడిని చాలా అందంగా అలంకరించారండి. అవన్నీ అయితే మీకైతే ఇక్కడైతే చూపిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ఉత్సవమూర్తులకు గోదాదేవి అమ్మవారికి నూతన వస్త్ర అలంకరణ అయితే నిర్వహించారండి. అనంతరం కొండ మీద గల మూల విరాట్కు, కొండదివు గల క్షేత్రపాలకునకు వేణుగోపాల స్వామికి నిత్య పూజా కార్యక్రమాలు అనంతరం బాలభోగం సమర్పించారండి. తరువాత మధ్యాహ్నం గరుడాద్రి పర్వతంపై మూల విరాట్కు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి ధనుర్లగ్గ ప్రారంభం సూచంగా ఘంటానాదం అయితే నిర్వహించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలైతే చేశారండి. తరువాత సాయంకాలం వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను లక్క గరుడ వాహనం మీద, గోదాదేవి అమ్మవారిని పల్లకిలోను 3 వీధుల్లోనూ తిరువీధి సేవ అయితే నిర్వహించారండి. పల్లకీ సేవ అనంతరము గోదాదేవి అమ్మవారి మూల విరాట్ సన్నిధి వద్ద మొదటి పాసురం చదివి ప్రత్యేక నీరాజనాలైతే చేశారండి. చూడండి, ఇక్కడ అర్చక స్వాములు అయితే దేవుడికైతే హారతి అయితే ఇస్తున్నారండి. దేవుడు తిరువీధుల్లోనూ పల్లకీ సేవకి వెళ్లే ముందు అండ్ వచ్చిన తర్వాత కూడా హారతి అయితే ఇస్తారండి. ఈ రోజు నుండి జనవరి 14వ తేదీ వరకు అనగా 30 రోజుల పాటు స్వామివారిని రోజుకొక రకమైన వాహనం పైన ఉదయము సాయంకాలము తిరువీధుల్లో అయితే ఊరేగింపు అయితే నిర్వహిస్తారండి. అమ్మవారి 30 రోజుల పాటు పల్లకిలోనే ఊరేగుతారండి, ఉదయం సాయంకాలం కూడా. ఇదంతా కార్యక్రమం అయితే చూడడానికి చాలా అంగరంగ వైభవంగా ఉంటుందండి. కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజిస్తామో ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని అయితే అలా పూజిస్తారండి. ఈ ధనుర్మాసం నెల రోజులు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మన పాపాలకు మోక్షం కలుగుతుందని ప్రజలందరూ భావిస్తారు. ఈ ఉప్మాక గ్రామంలో ఉండే ప్రజలైతే చాలా అదృష్టవంతులని చెప్పాలండి. ఎందుకంటే ఉదయం సాయంకాలం దేవుడు వాళ్ళ తిరువీధుల్లో అయితే ఊరేగుతారు. ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తీసుకొని హారతి అయితే దేవుడు అయితే అందుకుంటారండి. ఈ ఉప్మాక వెంకటేశ్వర స్వామి గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు ఉప్మాక వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగే అన్ని కార్యక్రమాలను వారానికి ఒక వీడియో చొప్పున అయితే నేను రిలీజ్ చేస్తానండి. ఎవరైనా ఈ ఉప్మాక వెంకటేశ్వర స్వామి గుళ్ళో జరిగే కార్యక్రమాలు చూడాలనుకుంటే నా ఛానల్లో ఒకసారి చూడండి. తిరువీధోత్సవం అనంతరం గోదాదేవి సన్నిధిలో అమ్మవారికైతే హారతి అయితే ఇచ్చారండి. అనంతరం అమ్మవారికి పవళింపు సేవ అయితే నిర్వహించారు. తరువాత భక్తులకి తీర్థ ప్రసాదాలు అయితే ఇచ్చారండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.